వివేకాను తానే చంపించానని జగన్ ఇంకా అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పట్లో దీనిపై డ్రామాలు చేసి రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. ప్రజలకు మంచి జరగాలంటే గొడ్డలి పార్టీ మళ్లీ రావద్దన్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య సాగిన డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో లైవ్ టీవీలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడాడు టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి. ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు, పైగా చంద్రబాబు లాయరు సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూసారా? నంగా నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి, నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి.